ఖమ్మం నగరపాలకంలో ఇంటి నంబర్ల కేటాయింపులో పురపాలక శాఖ కల్పించిన ఏడీఎండ్ అనుమతుల వ్యవహారం కొంతమంది బిల్ కలెక్టర్లకు ఆర్ఐలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే సుమారు ఇంటి నంబర్ల కోసం వచ్చిన వాటిలో సుమారు 23 స్వీయ దరఖాస్తులకు డీమ్డ్ పరిశీలన లేకుండా ఇంటి నంబర్ కేటాయింపు అనుమతులు లభించినట్టు ఆరోపణలు వెల్లువెత్తడం అనుమానాలకు తావిస్తోంది. డీమ్డ్ అనుమతుల జాబితాను ప్రతి నెల ఉన్నతాధికారులు పరిశీలించి వాటిని పునః పరిశీలించాలని ఆదేశిస్తే తప్ప అక్రమాలు బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఆయా అనుమతుల్లోని ఆర్పల ప్రమేయం ఉంటే అక్రమాలు బయటపడే అవకాశం లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏ అధికారులు కావచ్చు, ఆర్ఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళైనటువంటి వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇంటికి నిమ్మలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటి నిమ్మల కోసం అప్లై చేసుకున్న సందర్భంలో వీళ్ళు సమయాన్ని పొడిగించి వాళ్ళు తిప్పుకుంటూ ఆ డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది మేము మాట ఎందుకంటున్నామంటే, వాస్తవానికి ఇంటి నెంబర్ 70 గజాలు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ అది ఇవ్వకుండా తిప్పుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటి? లంచం తీసుకోవాలని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నారు. అటు ఆర్ఐ కావచ్చు, అటు కరెంట్ ఏఈ కావచ్చు, ఎంక్యూ తిప్పి మీరు కొంత డబ్బు చెల్లిస్తేనే మీకు వెంటనే ఇంటి నెంబర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా సూచనలు చేసే పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు జిల్లా మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, జిల్లా అధికారుల దృష్టిలో కావచ్చు, అదేవిధంగా జిల్లా మంత్రుల దృష్టిలో కూడా దీని మీద ప్రభుత్వం మీద కూడా నెగిటివ్ వచ్చే పరిస్థితి జిల్లాలో కనపడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే మేము అడుగుతా ఉన్నాము, కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి వాటిలో కూడా ఈరోజు ఇంటి పేరుతోటి లేట్ చేస్తూ ఈరోజు డబ్బుల కోసము అటు ఆ ఇంటి నెంబర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ జిల్లా మంత్రులు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు కావచ్చు స్పందించి ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంటి నెంబర్ కోసం అప్లై చేసుకున్నటువంటి పేదవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా తక్షణమే ఇంటి నెంబర్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పనులను ఏమంటే పరిధిలో కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము అధికారులని కోరుతా ఉన్నాము. రెవెన్యూ పరిధిలో ఉన్న సందర్భంలో ఈ రెవెన్యూ అధికారులు ఎవరుతున్నారో వారు బాగా విచ్చలవిడిగా లంచాన్ని తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఎవరైతే ఇంటర్ అడ్రస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచం ఇచ్చి మరి కూడా పని చేయించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారు బయట ఎక్కడైనా చెప్తే మా ఇంటి అడ్రస్ రాదేమని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకంగా చూసుకుంటే ఇదే కాదు, మున్సిపాలిటీ పరిధిలో అనేక రంగాల్లో కూడా లంచం ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు తెలుస్తున్నాయా లేదా తెలియదు, కానీ దీని మీద తక్షణమే ఎంక్వైరీ చేసి ఇటువంటి అధికారులు కావచ్చు, ఇటువంటి లంచం తీసుకున్నటువంటి అధికారుల వల్ల అటు కమిషనర్ కావచ్చు, కమిషనర్ అధికారి అయినటువంటి వారికి జిల్లా మంత్రులకు కూడా మచ్చ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే అటువంటి వారిపైన చర్యలు తీసుకొని ఇంటి నెంబర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరుతున్నారో వాళ్ళకి తక్షణమే ఇంటి నెంబర్లు ఇవ్వాలని, ఇటువంటి లంచగొండే అధికారులు ఎవరుతున్నారో వారి మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అయితే